ఆ మందులు లెటర్స్ కూడా మీకు ఇస్తాను. పళ్ళు కానీ మందులు ఉన్నాయి, కోట్ల పోతున్నాయి. అవి అన్ని తీసుకుపోయి మురుగు కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేస్తున్నాయి. ఆ లిస్ట్ కూడా మీకు అంతకిస్తా. మీరు విలేజ్లలో చర్చ పెట్టడానికి మీకు ఒక అవకాశం. రెండోది ఏంటంటే, దయచేసి ఈ 20-30 రోజులు మనం సీరియస్ ఉందాం. హార్డ్ వర్క్ చేస్తే 100% చెప్తున్నాం, అన్ని వచ్చే అవకాశాలు పడుతుంది. సీరియస్ గా కొన్ని గ్రామాలకి పనిచేస్తలేరు. ఇంకో డిస్కషన్ కూడా చేశాం, బాగా వస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రాయపడుతున్నారు. ఆ శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎలక్షన్ల కోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాడు, తిరిగిండు, కోర్టు ఖర్చు పెట్టిండు. ఆమె మీద కాంగ్రెస్ పార్టీ మీద ఆమె మీద విరక్తి వచ్చింది. అదే అనవసరంగా దైవం మోటు వాళ్ళ నాయన వాళ్ళ కుటుంబం అంతా నాకు చేసిన వాళ్ళే 30 ఏళ్ళు చేసిన నాకు. మనకి ఎందుకు అనవసరంగా దయాన్ని మనం ఓడగొట్టుకున్నామని ఏమైనా కానీ ఏమైనా చేయని అని ఒంటికి వచ్చి చేయని రాయపత్ర తింటారా తింటారా అది మరి అట్లా అసలు మనం ప్రోత్సహించే పద్యాలు కొంతమంది దొంగలు కూడా ఉంటారు దాంట్లో. కానీ వాళ్ళని అలా నమ్మకుండానే చేద్దాం. అర్థమైంది కదా మీకు? సరే, ఇంకెవరన్నా దేవుడు అయిపోయింది గ్యారెంటీ వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే రైతు పనులు చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ 15 వరకు సర్పంచులు ఎంపీటీసీలు కూర్చుంటారు, సందర్భాలు వస్తాయి కాబట్టి గ్యారెంటీగా వస్తుంది అనేది ఒక నడుస్తుంది. కాక అందరికీ తెలిసిన విషయం. ఇక ఎంపీటీసీ వైద్య చేస్తారు సార్. ఆర్గనైజేషన్ మీరు బాగా ఎట్లా చేస్తారు. ఇంకోటి నా సూచన ఏంటంటే, మన పార్టీ నాయకులందరికీ జనాలు ఓట్లు వేయడానికి వాళ్ళ మీద కోపంగా రెడీగా ఉన్నారు. మనం క్యాచ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడైతే గట్టిగా క్యాచ్ చేసుకుంటామో ఏపీటీసీ పరిధిలో కానీ రేపు రిజర్వేషన్స్ ఏమొస్తాయో మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి ఎక్కడైతే ఆర్గనైజేషన్ గట్టిగా ఉంటుందో అక్కడ మనకి ఓటింగ్ ప్యాటర్న్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే వాళ్ళు ఏ హామీని ఇవ్వలేదు కాబట్టి 100% పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, నా మండలికి వచ్చేసరికి దేవపురం మండలంలో చాలా మంది కాంగ్రెస్ లోనే వాళ్ళు నర్వస్గా ఉన్నారు. ఎందుకు నర్వస్గా ఉన్నారంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, పాతకారు ఏమనుకుంటుందంటే, మేమందరం కలిసి ఒక 47,000 తోటి వాళ్ళు గెలిపిస్తే మేము సరిపోతలేమా, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదుగు తెచ్చుకుంటారు అనేది ఒక నర్వస్నెస్ లో ఆ పాతకారు ఉన్నది. ఈ ఎంపీటీసీ టికెట్లలో కూడా చాలా మందికి ఒకరికి వచ్చి ఒకరు రాకుండా ఉంటుంది. మనం ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి కొద్దిగా ఉన్న కాడికి 10 మంది ఉన్నాం, గట్టిగా పని చేసుకుంటే 100% ఓట్లు వేయడానికి రెడీ ఉంటుంది. ఎందుకంటే ఇందిరా మహిళల విషయంలో ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ముగ్గు వస్తారు. ఎందుకంటే రైతు బందే సరిగ్గా వేస్తలేడు, రుణమాఫీ సరిగ్గా చేయలేదు, పెన్షన్లు సరిగ్గా చేయలేడు, 5 లక్షలు ఇస్తారన్న కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉన్నది. మళ్ళీ ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇప్పుడు రైతు బంధు పడుతుంటే ఏమంటారు, మన పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు రైతు భరోసా వేసిండు, మధ్యలో 2 దఫాలు పోయి మళ్ళీ ఇప్పుడు వేస్తారని జనాలు అంటారు. ఇది మనం ఆర్గనైజేషన్ చేసుకోకపోయి జనాలలో 100% ఇప్పుడు గెలిచిన ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 100% హీరో అవుతారు. ఆటోమేటిక్గా జనాలు కూడా హీరో చేయడానికి రెడీ ఉన్నారు. కాకపోతే మనము ఎక్కడో ఇక మనం గెలిచి ఏం చేస్తాం అనుకుంటే ఇక మన జీవితంలో రాజకీయాలు చేయలేము. మంచి అవకాశం ఏమొచ్చిందంటే 18 నెలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి అంశం అయితే దయాకర్రావు గారి మీద కూడా సానుకూలత వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే, దయాకర్రావు గారు ఫోన్ చేస్తే కనీసం హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పేది, స్పందించేది, వచ్చేటోడు, మందలిచ్చేటోడు అని ఏం చేయడంతో చేసిండు. ఇంకోటి ఏంటంటే